పేరు చెబితే యాపిల్స్ గుర్తొస్తాయి, కోనసీమ పేరు చెబితే కొబ్బరి బోండాలు గుర్తొస్తాయి, హైదరాబాద్ పేరు చెబితే దమ్ బిర్యానీ ఘాటు మనసుకు తగులుతుంది. మరి ఏపీ రాజధాని పేరు చెబితే ఏం గుర్తొస్తుందో తెలుసా? ప్రస్తుతం మాత్రం రోజా పూల సువాసనలే గుర్తొస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. రాజధాని ప్రాంతంలో రోజా పూలు ఏంటి అనుకుంటున్నారా? రైతు తలుచుకుంటే సాధించలేనిది ఏమైనా ఉంటుందా? మిరప, మినుము, పత్తి వంటి పంటల సాగు జరిగే ప్రాంతంలో వినూత్నంగా ఓ రైతు సొంతంగా భూమి లేకపోయినా భూమిని కౌలుకు తీసుకుని మరీ గులాబీ తోటతో పాటు అదే నేలలో అంతర్పంటగా బంతిపూలను సాగు చేస్తూ భలే ఆదాయాన్ని పొందుతున్నాడు. తోటి రైతులకు లాభాల సేద్యపు బాటలను చూపిస్తున్నాడు. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో మిరప, పత్తి, పెసర, మినుము, కంది వంటి పంటలను రైతులు పండిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో పత్తి, మినప సాగవుతుంది. అయితే గత కొంతకాలంగా మిరప, పత్తిలో చీడపీడల సమస్యలు అధికమవటం, పెట్టుబడులు పెరగటం, దిగుబడి తగ్గి లాభాలు లేకపోవడంతో రైతులకు సాగు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామానికి చెందిన ఆరుద్ర గోపి అనే రైతు వినూత్నంగా ఆలోచించి పూల పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు. సొంతంగా భూమి లేకున్నా ఎకరం పొలాన్ని 22,000 రూపాయలకు కౌలుకు తీసుకుని గులాబీ పూల తోటలను పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పక్కనే ఉన్న పెదకాకానిలో తమ బంధువులు గులాబీల సాగులో లాభాలు పొందుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని సాంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా వారిని స్ఫూర్తిగా తీసుకుని గులాబీ పూలను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నాడు ఈ సాగుదారు. పంట సాగు కోసం బెంగళూరు నుంచి గులాబీ మొక్కలను కొనుగోలు చేసి మరీ తెప్పించాడు. ఈ పంట వరుసగా 3 ఏళ్ల పాటు దిగుబడుల్ని ఇస్తోందని, మార్కెట్లో కిలో గులాబీలు 200 రూపాయల వరకు ధర పలుకుతోందని రైతు తెలిపాడు. ప్రతిరోజు పూలు పూస్తూనే ఉంటాయని, ప్రతిరోజు వాటి కోసం మార్కెట్ చేసుకుంటున్నామని అన్నాడు. కలుపు మొక్కలు పెరుగుతుంటే వాటిని తొలగించటం, వారానికొకసారి పొలం తడపటం, వారానికొకసారి మందులు వేయటం వంటి జాగ్రత్తలు నిత్యం తీసుకుంటూ రైతు కాస్త శ్రమపడితే గులాబీ పూల తోట సిరులు కురిపిస్తుందని చెప్తున్నాడు. గులాబీ తోటలో అంతరంగా బంతిపూలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. తోటి రైతుల కన్నా భిన్నంగా గులాబీ పూల తోటలను పెంచుతున్న ఈ రైతు సాగు అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుందాం. 22,000 పెట్టి కౌలు తీసుకున్నాం ఈ సంవత్సరం. ఎకరం వచ్చేసి గులాబీ తోట మట్టికి బెంగళూరు నుంచి మొక్క 23 రూపాయలు పడింది ట్రావెలింగ్తో సహా. ఇంకొచ్చి నాటామండి. నాటిన తర్వాత అవి వారం నీళ్ళు పెట్టాలండి, వారం. దాంట్లో ఈ సంవత్సరం చిన్న మొక్కే కాబట్టి అంతర పంటగా బంతిపూల తోట వేసినామండి. దాంట్లో ఆ బంతిపూల తోట మట్టికి మా సొంత సేకరి చేసుకొని సేకరి ద్వారా కౌలు కానీ మా సేకరి కానీ ఈ సంవత్సరం ఏదో బయటపడ్డాము. ఈ గులాబీ తోట మట్టికి వచ్చేపాటికి వారం తడేయాలండి. అయ్యా డైలీ రోజు కటింగ్ ఉండిద్దండి, రోజు కొయ్యాలండి. వాటిని పోతే మేము వచ్చేపాటికి 2 నెలల దాకా మొగ్గ తుంచేసాము. 2 నెలల కాడి నుంచి ఎకరానికి వచ్చేసి 3 కిలోలు 4 కిలోలు క్రమణ పెరుగుతాయి. వాళ్ళకి 15 కిలోల దాకా తెగుతుంది. ఇలాగా 3 సంవత్సరాలు ఉండిద్దండి ఈ గులాబీ తోట. మార్కెట్ వచ్చేపాటికి 50 నుంచి 200 దాకా, 250 దాకా కిలో వచ్చేసి 50 నుంచి 200, 300 దాకా ఉండిద్దండి. ఈ పండగలను బట్టి, ఈ ఫంక్షన్, ఈ పెళ్ళులను బట్టి, సీజన్ బట్టి ఉంటా ఉండిద్ది. ఇలా ఏదైనా కానీ చేసుకుంటే బాగానే ఉండదు. ఇక్కడ ఎక్కువ శాతం అండి మిరప తోటలు కానీ, పత్తి కానీ, మినుము కానీ, పెసర కానీ, శనగ కానీ ఎక్కువ శాతం వేస్తూ ఉంటారు. ఇవి ఎవరు వేయలేదు. ఏదో మేము ఈ సంవత్సరం ఏదో ధైర్యం చేసి వేసాము. ఈ గులాబీ తోట వేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎవరైనా అడ్వైజ్ తీసుకున్నారా, లేకపోతే ఏ రాష్ట్రంలో పక్కన ఏమైనా పండిస్తున్నా చూసి? మా బంధువులు పెదకాకాలంలో వేసేవాళ్ళు అండి. వాళ్ళు వేస్తే బాగానే ఉండదు అనేపాటికి మేము కూడా ధైర్యం చేసి వేసాము. ప్రకృతి వాతావరణం వల్ల నీళ్ళు ఉంటాయి అనుకొని. లేదా ఈ సంవత్సరం కొంచెం వర్షాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఈ మూల వచ్చేపాటికి తక్కువగా ఉన్నా సరే 2-3 ఇంజన్లు పెట్టి నీళ్ళు పెడుతున్నాం. అయినా సరే దేవుడి వల్ల మా సేకరి తగ్గట్టు పర్లేదు ప్రస్తుతానికి. ఈ గులాబీ మొక్కలు మీరు బెంగళూరు నుంచి కొనుక్కొచ్చారు. ఎన్ని రోజులు దీన్ని ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టాలి, ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొట్టాలి? నీళ్ళు అయితే మాత్రం వారం 10 రోజులకి పెట్టాలండి. నెలకు 3 సార్లు దాకా పెట్టాలి. పోతే ఈ ఆయిల్ మందు వచ్చేపాటికి 10 రోజులకి ఆయిల్ మందు కొట్టుకోవాలి. పెట్టుబడి కొంచెం తక్కువ అని, కాకపోతే శాఖలు ఎక్కువ. డైలీ కొయ్యాలా, డైలీ మార్కెట్కి తీసుకెళ్ళాలా. పరిస్థితి అయితే అదే అండి. ఎన్ని రోజుల పాటు ఈ పంట కోస్తూనే ఉండాలి? ఈ డైలీ కోయొచ్చు అండి. 3 సంవత్సరాల దాకా ఉండిద్ది. 3 సంవత్సరాల దాకా డైలీ కోసుకోవచ్చు. కాకపోతే ఈ నీళ్ళ తడి ఒకటి, ఆయిల్ ముందు ఒకటి ఇంపార్టెంట్. డైలీ కొయ్యాలి. దీంట్లోనే అంతర్ పంటగా బంతిపూల తోట వేయాలని మీకు ఎవరు సలహా లేదండి. మేమే చిన్న మొక్క కదా, ఈ సంవత్సరం కౌలు నష్టపోతాం, ఈ సంవత్సరం పెద్దగా కౌలు పువ్వు తెగలే అని చెప్పి మేమే వేసాము. వేసినందువల్ల కౌలు అది బయటపడ్డాము. ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. ఇక నెక్స్ట్ ఈ 2 సంవత్సరాలు మాత్రం ఇక ఏ పంట పడదు, అంతర పంట పడదు. దీంట్లో ఈ ప్రవణం అయిపోద్ది. కొద్దిగా గులాబీ మొక్క వచ్చేపాటికి కొద్దిగా పెద్ద ఇది కదండి, బుట్ట కొద్దిగా పెరిగిద్ది. ఇక తర్వాత కోతాక అది ఇబ్బంది ఉండదు కాబట్టి అది వేయలేము.
ఈ ఒక సంవత్సరం మట్టికి ఇబ్బంది ఉండదు కాబట్టి చిన్న మొక్కలే కాబట్టి ఈ ఒక సంవత్సరం అంతర పంట వేసాం దాంట్లో. ఇప్పుడు ఈ గులాబీ తోటలో కోయడానికి ఎంతమంది కూలీలు పడుతుంటారు? తర్వాత ఆ గులాబీ చెట్లకు ఉన్నటువంటి ముళ్ళు కూడా గుచ్చుకునే ప్రమాదం కూడా గుచ్చుకుంటాయండి, ముళ్ళు గుచ్చుకునే ఉంటాయి. కాకపోతే ఎకరానికి వచ్చేసి 2, 3, 4 ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత 10 మంది దాకా పట్టాల్సి ఒక సంవత్సరం అయితే 10 మంది దాకా కోయవచ్చు. ఎకరానికి 40 నుంచి 50 కిలోల దాకా దిగుతాయి మనం జాగ్రత్త చేస్తున్న దాన్ని బట్టి. ఇప్పుడు ఈ మినప, పత్తి, మిర్చి వేసుకునే పంటల కంటే ఈ ఉద్యానవన పంటలుగా ఇది ఎలా ఉండబోతుంది? అంతేకాకుండా ఆ పంట పండించే రైతులకి మీరు ఈ పంట పండించిన రైతులు ఎలాంటి వేరియేషన్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి సలహా సూచన ఇద్దాం? వాటిలో వచ్చేపాటికి మొన్నటిదాకా పత్తి మిరప బాగా వేసేవాళ్ళు అండి. ఆ గులాబీ రంగు పురుగు వచ్చేది పత్తిలో. మినుముకు వచ్చేపాటికి ఒక సంవత్సరం రేటు కలిసి ఒక సంవత్సరం రేటు కలగదు. వాటితో పోల్చుకుంటే ఈ సొంత సేకరి చేసుకోగలిగితే మాత్రం 100% చేసుకోవచ్చు. సేకరి బాగానే ఉండిద్ది. రసాయన సేద్యం ఖర్చులమయంగా మారిన ప్రస్తుత సమయంలో సాగును ప్రకృతి విధానాల వైపు మార్చితే ఇటు ఖర్చు తగ్గడంతో పాటు అటు నాణ్యమైన ఉత్పత్తులను పొందే అవకాశం ఉంటుందన్నది నిపుణుల మాట. ఈ సూత్రాన్ని నమ్మి ముందడుగు వేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు ధనుంజయ్. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏఓగా ఉద్యోగం చేస్తున్నా అందులో సంతృప్తి లేకపోవడంతో సాగు వైపు తన దృష్టిని మళ్లించుకున్నారు ఈ సాగుదారు. ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసి నష్టాలను చవిచూశారు. ప్రకృతి సేద్యంతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకొని సహజ సేద్యానికి పెద్దపీట వేశారు. ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా చిన్న చిన్న కమతాలుగా విభజించుకొని ఏడాది పొడవునా ఆ పంటల ద్వారా ఆదాయం వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం ప్రకృతి సేద్యాన్ని చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి సిరుల పంటలు పండిస్తున్న రైతు ధనుంజయ్ విజయగాథను మనము తెలుసుకుందాం పదండి. ఉపాధి, ఉద్యోగం కోసం యువత పట్టణాలకు వెళ్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాన్ని సైతం వీడి రైతు అవతారమెత్తి పల్లెబాట పట్టారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనుంజయ్. ఎంఏ లిటరేచర్ చదివి ఆర్టీసీలో కండక్టర్గా జీవితం ప్రారంభించిన ధనుంజయ్ గ్రూప్స్లో విజయం సాధించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏఓగా ఉద్యోగం సంపాదించారు. అనంతరం ఎంపీటీసీగాను గెలుపు సాధించారు. అయినా సంతృప్తి కొరవడంతో వ్యవసాయం మొదలుపెట్టి తోటి రైతులకు ప్రకృతి పాఠాలు బోధిస్తున్నారు. నేను ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది 2017 నుంచి ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నానండి. నాకు ఒకే దగ్గర 3 ఎకరాల 10 సెంట్లు భూమి ఉంది. దీంట్లో ప్రథమంగా కొత్తిమీర వేస్తూ ఉంటాను ఎక్కువగా. అది తక్కువ పెట్టుబడితో ఇది అవుతుంది. నిజానికి ఈ కొత్తిమీర తొలగ విత్తనాల కాస్ట్ 1 కేజీ 400 రూపాయలు సార్. దీన్ని మేము మొదటి నుంచే స్టార్టింగ్లోనే బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మాత్రం మేమే చేతితో చల్లుకుంటామండి. అది జల్లిన తర్వాత 21 రోజుల తర్వాత కొత్తిమీరకి జీవామృతం అని తయారు చేస్తామండి. ఈ జీవామృతం అనేది 200 లీటర్ల జీవామృతం తయారు చేయడానికి పెద్ద ఖరీదైతే ఏమి కాదండి. ఎందుకంటే ఒక 20 కేజీల ఆవు పేడ, ఒక 10 లీటర్ల ఆవు మూత్రము, అలాగే 2 కేజీల బెల్లము, కొద్దిగా పుట్టమట్టి, ఇంకా మనం వేయవలసింది ఈ మూత్రం కలిసి మన దీంట్లో నాకు ఆవులు ఉన్నాయండి, నాటు ఆవులు కూడా ఉన్నాయి. సో నా ఇంట్లోనే తయారు చేసుకొని చాలా ఈజీగా 200 లీటర్లు తయారు చేసుకుంటున్నాను. దాన్ని 21 రోజుల తర్వాత 2 సార్లు కానీ నీటిలో తయారు చేసి పారిస్తే నీరుతో పాటు ఈజీగా 38 నుంచి 41 రోజుకి కొత్తిమీర స్టార్ట్ అవుతుందండి. సో నేను మొదటి విడతగా 40 సెంట్లు వేయడం జరిగింది. ఆ 40 సెంట్ల ద్వారా ఇప్పటికీ ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యం వల్ల వర్షాలు ఇది అవ్వటం వల్ల పూర్తిగా కొత్తిమీర అనేది పోవడం వల్ల మార్కెట్ బాగా వచ్చింది. సో కట్ట ఈ మాత్రం కట్టండి. ఆ కట్ట 10 రూపాయలకు వెళ్ళింది, 8 రూపాయలు వెళ్ళింది, 7 రూపాయలు కూడా మార్కెట్కి వెళ్ళింది. సో దాని ద్వారా నాకు తద్వారా వచ్చిన ఆదాయం అంటే సింపుల్గా తీసుకున్నా కూడా 1,10,000 రూపాయల ఆదాయం వచ్చిందండి. జిల్లాలోని స్వగ్రామమైన మెట్టపేటలో తండ్రి నుంచి సంక్రమించిన 3 ఎకరా 10 సెంట్ల భూమిలో 5 పదుల వయసులోనూ పలుగు పార భుజానికెత్తుకుని సేద్యం మొదలుపెట్టారు ధనుంజయ్. ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసిన ఈ సాగుదారు సాగులో అనేక విధాలుగా కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. పెట్టుబడులు అధికంగా, రాబడి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై అధ్యయనం చేశారు. నేను చేస్తున్న పంటల్లో ప్రధాన పంట అండి మిరపండి. ఈ మిరప అనేది పిహెచ్ఎస్ స్వాతి అండి. దాన్ని ప్రకృతి వైపరీత్యం వల్ల నేను వేసిన నారు దక్కపోవడం వల్ల మళ్ళీ నేను నూజివీడు నర్సరీ నుంచి తెప్పించుకున్నానండి. ఒక మొక్క తలగా కాస్ట్ ₹2.30 అండి. సో ఆ మొక్కలు తెచ్చి ఈ మిరప వేసుకోవడం జరిగింది. ఇప్పుడు అది మీరు చూడొచ్చు, ఒక చెట్టు 12 కేజీల వరకు మిర్చి కాసిందండి. ఇవాళ మిర్చి మార్కెటింగ్ ఎలా ఉందంటే హోల్సేల్గా రైతులు మేము కాబట్టి మా దగ్గర హోల్సేల్గా కొనుక్కునేది 38 రూపాయలు మార్కెట్ పలుకుతూ ఉందండి. సో ఇది దీర్ఘకాలిక పంట. ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే జూన్ వరకు ఇది కాస్తూ ఉంటుందండి. తద్వారా ఇవి చేసిన 40 సెంట్లో మినిమము 1,00,000 వరకు మేము సంపాదించే అవకాశం ఉందండి. అలాగే టమాటా వేసామండి. టమాటా మేము కట్టుకునే విత్తనాలు వేస్తాము.
మా ప్రకృతి వ్యవసాయ రీత్యా దాన్ని బీజామృత విత్తనం శుద్ధి చేసుకొని చక్కగా నారు పోసుకొని మొక్కలు వేసి ఇవాళ కాపు ఆల్రెడీ ఒక చెట్టుకి 120-100 కాయలు రావడం జరిగిందండి. దాని ద్వారా మాకు జాతీయ రహదారి ప్రక్కనే ఉంది. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము చేస్తున్న పంటల వల్ల ప్రతి వాళ్ళు మేము ఆర్గానిక్ అనేసరికి చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయితేనేమి ఇతరత్ర డిపార్ట్మెంట్లు అంతాను చాలా బాగా మగ్గు చూపించి మాకు దగ్గరలో శ్రీకాకుళం ఉందండి. పిఎన్ కాలనీలో సుమారు 400 మంది అక్కడ ఉన్నారు. టీచర్స్, లెక్చరర్స్, డాక్టర్స్ అంతాను. పక్కనే ఉన్న చిన్న కొట్టుకి మేము వస్తుంటాము. దీని ప్రత్యేకతగా కొనడం కూడా జరుగుతూ ఉందండి. ఇవాళ మేము చేస్తున్నటువంటి పంటని వాళ్ళెంతో ఆనందదాయకంగా తీసుకొని తినడం, దాంట్లో మంచి టేస్ట్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతూ ఉందండి. ప్రకృతి విధానాల గురించి తెలుసుకుని ప్రయోగాత్మకంగా వాటిని అనుసరిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. 3 ఎకరాల పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని కొత్తిమీర, పుదీనా, మిరప, టమాటా వంటి పంటలను పండిస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి జీవామృతాన్ని సకాలంలో అందిస్తూ ఏడాది పొడవునా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. మునుపుట్లో ఇదే పంటని నేను 2017లో నేను వ్యవసాయం చేశాను. ఒక సంవత్సరం అండి. ఇది చేయక మునుపు 8 సంవత్సరాలు కెమికల్ చేసి ఉన్నాను. సో ఆ వేళకి కూడాను ఆ వేళ ₹800 డిఏపి ఉంటే ₹1750 అండి. ప్రభుత్వం ఎన్ని రైతులు ఇచ్చినప్పటికీ కూడా రైతులను ఆదుకునే శక్తి ఎవరికీ లేదు, ఆ అవకాశం ఎవరు ఇవ్వట్లేదండి. రైతుల కోసమే ప్రభుత్వం చాలా వస్తున్నాయండి ఇప్పుడు. అలాగని ఎవరిని మనం కించపరచొద్దు, ఎవరిని తప్పు పట్టకలవలసిన అవసరం లేదండి. రైతు బాధని ఎప్పుడూ తీర్చలేనండి. ఎందుకంటే సన్ రైజ్ టు సన్ సీ, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు రైతు అనేవాడే ఈ పొలంలో ఉంటాడండి. ఆడిక వ్యాధి శక్తి కూడా ఉంటుంది. మనం కష్టపడే కష్టం కూడా దాంట్లోనే ఉంటుందండి. సో ఇంత ఉన్నప్పుడు కూడా ఇస్తున్నప్పుడు ఆ కెమికల్ చేసి ఇవన్నీ చేసి ఇదే గుడ్డుకి ఇదే పొలం 3 ఎకరాల 10 సెంట్లు నేను చేసేసరికి సుమారు ₹1,60,000 ఖర్చు అయ్యేదండి. ఇవాళ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను వచ్చి ఈ 2017-18 ఇప్పటి వరకు తీసుకుంటే చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది, మంచి ఆదాయం వస్తుంది. అలాగే మనం చేస్తున్నటువంటి పండించిన కూరగాయలు మాకు అరనిత్యము ఎక్సెప్ట్ క్యాప్సికమ్ తప్ప క్యారెట్, బీట్రూట్, బీన్స్, టమాటా, మిర్చి A to Z నేను 11 రకాల వ్యవసాయాలు పండిస్తూ ఉంటాను. ఈ 11 వ్యవసాయాల ద్వారా కూడా చక్కని ఆదాయం నాకు వస్తుంది. ఇది కాక ఇక్కడ ఒకవేళ రేటు డౌన్ అయితే మనకి జగన్నాథ్పూర్ అని, ఇచ్చాపూర్ అని, సోంపేట, టెక్కలి ఇవన్నీ కూడా వేస్తానండి. మాకు జాతీయ రహదారి 1 కిలోమీటర్ దూరంలో ఉండటం వల్ల అక్కడికి చేపల వ్యాన్లు వస్తుంటాయండి. ఉండి భీమవరం నుంచి వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు. ఆ టైంకి ఆ కూరగాయలు మేము కొట్టి దాన్ని మేము పంపిణీ చేస్తామండి. అక్కడ గిట్టుబాటు రేట్ని తీసుకుంటామండి. ఈ ఏడాది ఈ సంవత్సరం పువ్వు ₹10 అండి. కేజీ 400 పువ్వు ₹10 అండి. కానీ నేను భువనేశ్వర్లో అమ్మానండి. చామంతిపూర్లో ₹41 కూడా అమ్మానండి మార్కెటింగ్. సో ఎందుకంటే ఇది ఆర్గానిక్ వ్యవసాయం. ఇది దీంట్లో మంచి మీకు ఇది ఉంటుంది. మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మాకు బాగుంది. మీరు పువ్వు కొనమని చెప్పంటే అక్కడ ఉన్న కమిషనర్ మర్చెంటు సింగ్ గారని ₹43 రేటు కూడా నాకు కట్టడం కట్టింది. ఆ వాళ్ళ పట్టుకుని ఆ వ్యాంతలతో సరుకు ₹43,000 వచ్చిందండి. అది కాక వ్యవసాయదారుల్లో ఈ ప్రకృతిలో చేస్తున్నప్పుడు, ఈ కెమికల్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. మనం చూస్తున్న వాళ్ళము పచ్చి రైతు ఆత్మహత్య అని. మరి ఇంత పెట్టుబడి పెట్టి ₹1,70,000 నేను పెట్టుబడి తెస్తే ₹2,30,000 పంట వస్తే సంవత్సరానికి నా కుటుంబం యావత్తు నేను తింటాను చెప్పండి. అదే దీంట్లో మళ్ళించడం వల్ల ఇవాళ నేను ఒక్క కొత్తిమీర తీసుకున్నప్పటి నుంచి ఆల్రెడీ ₹10,000 మధ్య పెడితే ₹1,00,000 ఆదాయం వచ్చిందండి. ఎప్పుడండి? కార్తీక మాసం నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇంకా 40% కొత్తిమీర రెడీగా ఉందండి. అలాగే పుదీనా కూడా రెడీగా ఉందండి. దీనివల్ల మాకు నిత్యం అన్నమాట ఏటీఎం కార్డు ఎటువంటిదో కొత్తిమీర, పుదీనా మాకు మే 1st వీక్ వరకు ఇలా ఉంటుందండి. చక్కని ఆదాయం సంపాదిస్తూ ఉన్నామండి. మా ఆరోగ్యాలు కూడా బాగుంటుంది. దీని అన్నిటికీ ముఖ్య నేలతల్లి కూడా బాగుంటుంది. నేలతల్లిని ఇలా తీసి మనం పైన ఇంచులో ఇలా చేయట్టు గొలికితే పదులున్న పొలంలో మీద ఈజీగా వానపాములు కనిపిస్తాయండి. అవి రైతు నేస్తం ఏంటంటే వానపాములండి. ఆ వానపాములు తీసి గుల్లబారిస్తే నీరు కట్టేటప్పుడు మామూలుగా కెమికల్ చేసినప్పుడు వారానికి 2 సార్లు కట్టాల్సి వచ్చేది. నేను మనసా వాచా కర్మన చెప్తున్నాను, వారానికి ఒక్కసారి నేను తడి కడుతూ ఉన్నానండి. సో 1 నీరు సేవ్ అవుతుంది, 2 భూమి బాగుంటుంది, 3 తినే ఆహారం బాగుంటుంది, 4 ఇక్కడ చేస్తున్నది ఎవరికి ఇచ్చినా ఈ వస్తువు బాగుందని అన్నటువంటి మంచి గుర్తింపు కూడా వస్తుందండి. వ్యవసాయం చేయడం వల్ల డబ్బులు కూడా నాకు చక్కని ఆదాయం వస్తుంది. దీనివల్ల మంచి ఈవేళ నా స్టేజ్ కూడా బాగుందండి. ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళ 7 ఏళ్ళ దీంట్లో నేను ఇంచుమించుప్పటికి సుమారు ₹10 లక్షలు నేను సంపాదించుకున్నానండి. నా ఆదాయం కూడా బాగుందండి. కెమికల్ వ్యవసాయానికి ప్రకృతి సేద్యానికి చాలా వ్యత్యాసాలున్నాయంటున్నారు ఈ రైతు. ప్రకృతి వ్యవసాయ విధానాలతో తక్కువ పెట్టుబడితో సుమారు 11 రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలను పండిస్తూ గిట్టుబాటు ధరకు పొలం వద్దే విక్రయిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు.
సహజ సేద్యంతో భూసారం పెరిగి నీటి వినియోగం తగ్గి ఆహారంలో ఆరోగ్యం లభించడంతో పాటు నిత్యం ఆదాయం లభిస్తుందని, అన్నిటికీ మించి వినియోగదారులకు రసాయనరహిత ఆహారం అందిస్తున్నామన్న సంతృప్తి మిగులుతుందని రైతు చెప్పుకొచ్చారు. తన అనుభవాలను జోడించి ప్రకృతి సేద్యంలో రాణించే విధానాలపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సాగుదారు. అయ్యా, మీరు వ్యవసాయం చేయడానికి ఎవరొచ్చినా నేను ఫ్రీగా మీకు ఈ తలగా అడ్వైస్ ఇస్తాను. ఈ సూచనలు సలహాలే కాకుండా అవసరమైతే మీ పొలంలోకి వచ్చి కొంత శ్రమిస్తాను కూడాను. ప్లీజ్ కమ్ టు హ్యాండ్స్, జాయిన్ యువర్ హ్యాండ్స్. నాతో మీరు చేతులు కలపండి, ఈ వ్యవసాయం చేయండి. మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన దేశానికే మంచి పేరు తీసుకురండి. ఈ ఆర్గానిక్ మీద ప్రత్యేకమైన దృష్టి మన భారత ప్రధాని గారు కూడా చెప్తున్నారు. మనం అది అందరము కళ్ళు తెరిచి అటువైపు చూడాలండి. ప్రకృతి వ్యవసాయం వైపు మన వైపు ఎంతో మళ్లించవలసిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు యాక్చువల్గా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము 41 సంవత్సరాలకి హార్ట్ అటాక్ అండి, 32 సంవత్సరాలకి కిడ్నీలు పోవడం అండి, 14వ సంవత్సరానికి బుర్ర పండిపోవడం అండి. ఏ ఒక్కరైనా మన జిల్లాలో కానీ, మన ఊర్లో కానీ, మన ప్రక్కన కానీ, మన మండలంలో తీసుకుంటే ఒక్కరైనా సిజరీన్ చేయకుండా ఫ్రీ డెలివరీ అవుతానే ఉన్నారండి? అవ్వట్లేదు. దానికి కారణం పూర్తి స్థాయిలో కెమికల్ మనం ఇస్తున్నాం. మనం తాగే పాలులో కెమికల్, మనం తినే కూరగాయలో కెమికల్, మనం చేస్తున్నటువంటి చికెన్లో కెమికల్. ఎందుకంటే మొక్కజొన్న చేస్తున్న కెమికల్ వేస్తున్నాము. మొక్కజొన్న నుంచి ఇవి కోడి ఇవి వచ్చేది, ఆ కోడి మాంసం ద్వారా కూడా అవి వెళ్తున్నాయి. సో దేంట్లో నుంచి తీసుకున్న అంత విషపూరితం అయిపోతూ ఉందండి. బాడీలో మ్యాక్సిమం తల్లి పాల నుంచి ప్రతి ఒక్కటి విషపూరితమై మనకి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం వల్లే మనకి అనారోగ్యాలు కూడా ఏర్పడుతున్నాయండి. రండి, రైతుల మంద ఏకాగ్రతం అవుదాం. దేంట్లోనే యూనియన్ ఉంది కానీ రైతుల తాలూకా యూనియన్ దేంట్లో లేదు. ఎందుకంటే రైతన్న దేశానికి రాజు అని చెప్తున్నానండి. రైతే దేశానికి రాజు, ఎనరా రైతన్న చక్కదిద్దుకోరన్న. కానీ ఎప్పుడు చక్కదిద్దుకోవడం అనేది ఏది రాలేదు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఇన్నేళ్ళుగా, కానీ మనం ఆదుకునే వ్యక్తి పూర్తిగా ఎవరు కావట్లేదు. రైతు ధనుంజయరావును ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు ప్రకృతి సేద్యానికి ఆసక్తి చూపిస్తున్నారని గ్రామ వ్యవసాయ సహాయకులు తెలిపారు. మేము కూడా వాళ్ళకి కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మేము వాళ్ళకి చేసేలాగా మోటివేట్ చేస్తున్నాము. ఇలా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఉండడం జరుగుతుంది. అలాగే మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా ఉంటారు. రైతులు ఎవరికైనా మీకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆసక్తి ఉంటే మీరు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కానీ గ్రామ వ్యవసాయ సహాయకులను కానీ సంప్రదించినట్లయితే వారు మీకు ఈ పద్ధతిలో ఎలా వ్యవసాయం చేయాలి, తర్వాత మనకి మార్కెటింగ్ సదుపాయాలు వాటి మీద కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. సంప్రదాయ పంటల సాగును వీడి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు సాగుదారులు. పాత పంటలతో పోలిస్తే వీటిపై ఖచ్చితమైన దిగుబడితో పాటు రాబడి కూడా అధికంగా ఉండడంతో ఈ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన అన్నదమ్ములు ప్రయోగాత్మకంగా తమకున్న 2 ఎకరాల పొలంలో తైవాన్ జామ సాగు చేస్తున్నారు. ఆధునిక విధానాలను అనుసరిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన దిగుబడులతో లాభాలను అందిపుచ్చుకుంటున్నారు. పచ్చగా కళకళలాడుతున్న ఈ జామ తోటను చూడండి. ఈ పంట నాటి 2 ఏళ్లవుతోంది. మొక్క నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం పంట పెట్టుబడి కూడా చేతికి అందింది. చూడ్డానికి జామ మొక్కలు చిన్నగా ఉన్నా ప్రతి కొమ్మకు గుత్తులు గుత్తులుగా జామకాయలు వేలాడుతున్న ఈ తోట అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన అన్నదమ్ములు నరసారెడ్డి, మహానందరెడ్డిలు తైవా జామ తోటను గత 2 ఏళ్లుగా తమకున్న 2 ఎకరాల పొలంలో సాగు చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం రైతుకు భారంగా మారుతోంది. ముఖ్యంగా సంప్రదాయ పంటల సాగు చేసే రైతులకు పంట చేతికి అందే వరకు నమ్మకం ఉండటం లేదు. అందుకే ఖచ్చితమైన ఆదాయం అందించే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఈ పంట సాగును చేపట్టి నాణ్యమైన దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు ఈ సోదరులు. నేను జామ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. పెట్టినాక 8 నెలలకు కాపు వచ్చింది. ఫస్ట్ సంవత్సరమే ఎకరాకు 50,000 నుంచి 80,000 వరకు ఆదాయం వచ్చింది. మళ్ళీ 2వ సంవత్సరం ఎకరాకు 1,50,000 2 లక్షల దాకా ఆదాయం ఉంది. ఇది ఒక బాక్స్ వచ్చి 20 కేజీలు ఉంటుంది. ఒక బాక్స్ 500 వరకు పోతుంది. కనీసం అంటే రోజు ఒక 20 బాక్సులు 30 బాక్సుల వరకు వెళ్తాయి. కంటిన్యూ ఇవి కొనలు గిల్లేసే కొద్దీ కాపు వస్తూనే ఉంటుంది. ఇప్పటికి పెట్టి 2 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. దగ్గర దగ్గర ఒక 3 లక్షల పైన ఆదాయం వచ్చింది. 8 నెలల నుంచి మళ్ళా కంటిన్యూగా అవి కొనలు గిల్లేసే కొద్దీ పంట వస్తుంది. దగ్గర దగ్గర ఫస్ట్ సంవత్సరం 2 ఎకరాలకు పెట్టింటే 2 ఎకరాలకు 2.5 లక్షల దాకా ఆదాయం వచ్చింది పెట్టుబడి పోయి. రైతులకేమి జామ పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు. పంట ఏమంటే అవి రొంత ఎండు తెగులు అవి వస్తే
అవి చెట్లు ఒకటి పోతుంటాయి, అవి చూసుకోవాలి. 1,20,000 రూపాయల పెట్టుబడితో జామ సాగు ప్రారంభించారు ఈ అన్నాదమ్ములు. మొక్కలు నాటిన 8 నెలలకే జామ పంట చేతికొచ్చింది. మొదటి సంవత్సరం పెట్టుబడులు పోను 1,50,000 రూపాయల వరకు ఆదాయం లభించింది. రెండో సంవత్సరంలో 30,000 పెట్టుబడి కాగా సుమారు 4 గింతలు అధికంగా ఆదాయం వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మొక్క ఒక్కసారి నాటితే 15 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుందని రైతులు తెలిపారు. వారానికి 3 సార్లు పండ్లను కోస్తామని, ఒక కోతకు 20 బాక్సుల కాయ దిగుబడి లభిస్తుందన్నారు. మార్కెట్లో ఒక బాక్సును 500 నుంచి 800 రూపాయల వరకు, స్థానికంగా సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఉరవకొండ, అనంతపురం, బళ్ళారి తదితర ప్రాంతాలకు వెళ్లి విక్రయిస్తున్నామన్నారు. చిన్నకారు రైతుని. నాకున్న పొలంలో 2.5 ఎకరములో అన్నదమ్ములు 2 ఉన్నాము. మంచిగా ఎకరా 15 సెంట్లు ఉన్నది. ఒక్కొక్కరికి వచ్చేసి పెట్టుబడి వచ్చేసి 50 నుంచి 60,000 అయింది. డ్రిప్ లైను మొత్తం చెట్లు కొనుగోలు అంతా వచ్చేసి 50,000 నుంచి 60,000 వరకు అయినది. మాకు చెట్లు పెట్టినప్పటి నుంచి కోతకి 8 నెలల లోపల ఫస్ట్ పంట వచ్చినది. అప్పుడు బళ్ళారిలో మార్కెటింగ్ చేసినాము. అప్పుడు ఉరవకొండలో ఇంకా మేము ఇంకా ఇవ్వలేదు. అక్కడ మార్కెట్ బాగుందని అక్కడ వేసినాము. ఫస్ట్లో బాగా మంచి అమౌంట్ వచ్చినది. సెకండ్ వచ్చేసి ట్రావెలింగ్ ప్రాబ్లం వల్ల మేము ఉరవకొండలోనే బండ్లకి కమిషన్ లేకోకుండా 500 బాక్స్తో అమ్మినాము. మార్కెట్ చూసుకుంటే జామ సాగులో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని ఈ రైతులు తమ అనుభవాలను తెలిపారు. ఏటా 3 నెలలు మొక్కలకు విశ్రాంతిని అందించి కొమ్మల కత్తిరింపులు చేయాలని సూచించారు. తద్వారా నాణ్యమైన కాయ దిగుబడి లభిస్తుందన్నారు.